తథేతి ప్రతిజగ్రాహ విధేరపి విధాయినీం బుధానీకపతిర్వాణీం సుధాధారామివ ప్రభో. ఆ పరమేశ్వరుడు ఇట్లాగా అందరినీ చూశాడు. వాడు ఒక చిన్న ప్రణాళిక చెప్పారట, సరే దయచేయండి అయ్యా, మీరు వచ్చి మమ్మల్ని రక్షించండి, మీకు సహకరించడానికి బ్రహ్మదేవుడు వస్తాడు, ఇంద్రుడు వస్తాడు. ఆ తర్వాత స్వామివారు పక్కనే కూర్చున్నటువంటి కుమారస్వామి వారిని చూశారట. ఆయన నీ సంగతి ఏమిటి అని అంటే ఆయనకు అర్థమైపోయింది, వాళ్ళు జ్ఞాన సంపన్నులు, వాళ్ళకి అన్నీ వివరించి చెప్పనక్కర్లేదు. ఇదివరకు ఒక చిన్న చమత్కారమైన కథ చెప్పాను మీకు. మహామేధావులైనటువంటి వాళ్ళు అన్నీ వివరించి చెప్పరు. ఒక మాట మాట్లాడితే ఒక్క అక్షరం ఉంటే చాలు, లోపల ఉండేటువంటి భావాలన్నీ వస్తూ ఉంటాయి. దీనికి ఒక కథ చెప్పాను ఇదివరకు, ఒకసారి మళ్ళీ స్మరింపజేస్తాను. ఏమిటంటే, తిమ్మరుసు గారును కృష్ణదేవరాయల వారును శ్రీరంగంలో స్వామివారి దర్శనానికి వెళ్ళారట. ఆ మొదటి ప్రాకారం మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల వారు అప్పాజీ అప్పాజీ అన్నట్ట. అంటే అక్కడ ఎదురుగుండా స్వామివారిని చూసేటప్పటికీ ఆయన మనస్సులో ఒక ప్రశ్న బయలుదేరింది. ఏమి అనలా, ఏమి అడగల, అప్పాజీ అప్పాజీ అన్నాడు. ఏదో తెలుసుకోవాలి అనే కోరికతో ఆ తిమ్మరుసు గారిని పలకరించాడు. అనేటప్పటికి వెంటనే ఆయన ఇంగితజ్ఞుడు అంటారు. మనస్సులో భావాన్ని చెప్పాల్సిన అవసరం లేకుండానే తెలుసుకునేటువంటి మాట. మనం ఇప్పుడు కూడా అంటూ ఉంటాం, మౌనము చాలా గొప్ప భాష అని. అలాగే వెంటనే ఆయన స్వామి కరుణాడు వండి అని సమాధానం చెప్పాట. అప్పాజీ అప్పాజీ అని అన్నాడు ఆయన, స్వామి కరుణాడు వండి అని ఈయన అన్నట్ట. ఓహో అని ఆయన సమాధానపడ్డట. ఇదంతా కోడ్ లాంగ్వేజ్, మనకేం అర్థం కాదు, ఎవరన్నా వివరిస్తే కానీ తెలియదు. ఏమిటి ఆయన ప్రశ్న? ఆ శ్రీరంగంలో స్వామివారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా పురుషుడు ఎడమ పార్శ్వాన్ని నేలకాంచి పడుకోవాలి, స్త్రీ ఈ కుడి పార్శ్వాన్ని నేలకాంచి పడుకోవాలి. నీకు తెలుసు కదా, శ్రీరంగంలో స్వామి శయనమూర్తి అంటే పడుకుని ఉండేటువంటి స్వరూపం. కానీ ఆయన ఆడదానిలాగా కుడి పార్శ్వాన్ని నేలకాంచి పడుకున్నాడు. అది కృష్ణదేవరాయల వారికి సందేహం వచ్చింది. ఇదేమిటి, పురుషుడయి ఉండి స్త్రీలాగా కుడి పార్శ్వాన్ని నేలకాంచి పడుకున్నాడు ఏమిటి అని మనస్సులో ఇంత ప్రశ్న అడిగి, అది అప్పాజీ ద్వారా తేల్చుకుందామని అప్పాజీ అప్పాజీ అన్నాడు. ఆయన భావానికి అర్థమైపోయింది. ఆయన కరుణాడు వండి అన్నారు. ఏమిటి కరుణాడు అంటే, ఆయన మనందరికీ పురుషస్వరూపంగా కనిపించేటువంటి వాడైనా సర్వజగత్తులకు తల్లి లాంటి వాడండి. మామూలుగా పురుషుల్లాగా అయితే లోపల ఉండేటువంటివన్నీ కూడా జీర్ణమైపోతాయి, జీర్ణమైపోతే ఏమీ ఉండదు. వాళ్ళని పరిరక్షించడం కోసం అమ్మ వేషం వేసుకుని కుడి పార్శ్వాన్ని నేలకాంచి పడుకున్నాడు అని ఆయన సమాధానం చెప్పాడు. ఇదంతా వివరించలే, రెండే మాటలు, అప్పాజీ అప్పాజీ అనటం, ఆయన కరుణాడు వండి అనటం. కాబట్టి కుమారస్వామి వారిని చూశారు పరమేశ్వరుడు. చూసి ఆయన అని కొన్ని వివరాలు చెప్పారు ఆయనకి. నీవు భూలోకంలో అవతరించు, జైమిని మహర్షి ప్రతిపాదించిన కర్మ సిద్ధాంతాన్ని నీవు ప్రచారం చేసి నెలకొల్పు అన్నట్టుగా ఒక సూచనగా కుమారస్వామిని చూశాడు. ఆ కుమారస్వామియే భూలోకంలో శంకరాచార్యుల వారి కంటే ముందరగా కుమారుల భట్టు అనేటువంటి పేరుతో భూలోకంలో అవతరించాడు. అవతరించి ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశాడు. ఆ సుధన్వుడు అనేటువంటి రాజుగారి దగ్గరికి ఒకసారి వీళ్ళందరూ కూడా, అంటే కుమారుల భట్టును బౌద్ధులు వాద ప్రతివాదాలకు వచ్చారు. ఏమిటి, కర్మ సిద్ధాంతమా అహింసన అనేది తేల్చమని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని రాజుగారు దీనికి సమాధానం చెప్పారన్నారు. రాజుగారు అప్పటికే కొంచెం బౌద్ధులతో సంపర్కం కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, అయ్యా దీన్ని తేల్చడానికి ఒక ప్రక్రియ చేశాం. ఎవరైతే
ఒక సిద్ధాంతం మీద ప్రమాణం కలిగి ఉంటారో వాళ్ళు కర్మ సిద్ధాంతమే భగవంతుడు లోకానికంతరికీ ఇచ్చింది అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు కొండ ఎక్కి కిందికి దూకాలి. చచ్చిపోకుండా ఉంటే అది సిద్ధాంతము, చచ్చిపోతే మేము దాన్ని కాదు అని అంటాం అన్నాడు. అనేటప్పటికీ ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు అంటే స్మృత్యుక్త కర్మాచరణమునందు అభిమానం ఉన్నటువంటి వాడు ఏం చేశారు, కొండకి కర్మ సిద్ధాంతమే భగవంతుడు ఉపదేశించింది అని చెప్పి కిందికి దూకారు. ఏమీ ఒక చిన్న మెత్తు గాయం కూడా కాలేదు వాళ్ళకి. సుధన్వుడు ఇదే సిద్ధాంతము అని మీ బౌద్ధులందరినీ డొక్కచించి డోరు కడతాము అని రాజుగారు కనుక వాళ్ళందరినీ కూడా చేశారు. అంటే అప్పుడు వాళ్ళు ఓ చిన్న చిట్కా వేశారు. ఏమిటంటే, అయ్యా కొన్ని యోగ శక్తుల ద్వారా దేహాన్ని గాయాలు కాకుండా చేసుకునేటువంటి మణి మంత్ర ఔషధాల ద్వారా, మణులు మణిరాయి అంటారు, పాము విషం అవి తీసేటువంటి వాటి మంత్రాలు ఔషధాలు మొదలైన వాటి చేత ఇట్టా కొండ మీద నుంచి దూకినా ప్రాణం పోకుండా ఉండేటువంటిది, దేహానికి గాయం కాకుండా ఉండేటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. అంత మాత్రం చేత వాళ్ళ మాట మా ప్రమాణం అని మీరు తీసుకోవడానికి వీల్లేదు, ఇంకేదైనా ఒక పరీక్ష పెట్టండి అని బౌద్ధులు మళ్ళీ అడిగారు రాజుగారిని. అడిగితే ఆయన జాగ్రత్తగా ఆలోచించి ఒక కుండలో మహా తీవ్రమైనటువంటి నాగువాముని ఓ దాన్ని పెట్టి పైన మూట కట్టేసేసి ఆ స్థానంలో పెట్టి, ఇందులో ఏముందో చెప్పండి, ఏముందో సత్యం చెప్పిన వాడిని మతాన్ని నేను స్వీకరిస్తాను, చెప్పని వాడిని ఖండిస్తాను అని ఇంకో పరీక్ష పెట్టాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇటు కర్మకాండ యందు విశ్వాసం ఉన్నవాళ్ళు, అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి బౌద్ధులు ఇద్దరు కూడా మాకు ఒక రోజు టైం ఇవ్వండి అన్నారు. తెల్లవారేదాకా మాకు టైం ఇవ్వండి అన్నారు. చాలా అట్లాగే అన్నారు. తెల్లవారింది, వచ్చారు, అందరూ కూర్చున్నారు. ఈ లోపల ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళకి ఒక రకమైనటువంటి అశరీరవాణి అంటే ఏదో దైవ బాణి లాంటిది ఒక విషయం వాళ్ళ చెవుల్లో ఊదింది. ఏమిటంటే, ఆ కుండలో శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి విగ్రహం ఒకటి ఉంది అని చెప్పింది. వాళ్ళు వచ్చి ప్రకటించారు. రాజుగారి గుండెలు పగిలిపోయినాయి. ఎందుకంటే ఆయన అందులో పాముని పెట్టాడు. అరేరే వీడు కర్మకాండ మీద విశ్వాసం ఉన్నవాళ్ళు దారి తప్పిపోయినారే, వీళ్ళ గతి ఎట్లాగా అని అంటే మళ్ళీ ఆ శరీరవాణి రాజుగారికి, ఏమీ పర్వాలేదయ్యా, నువ్వు నీ దారిని నువ్వు ముందరికి వెళ్ళు అని రాజుగారిని ప్రోత్సహించాడు. చూస్తే రాజు స్వయంగా మహా తీవ్రమైనటువంటి విషం కలిగిన నాగుబాముని పెట్టిన చోట స్వామివారు శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం అక్కడ లోపల కనిపించింది. కర్మవాదులు గెలిచారు. అప్పుడు రాజుగారు ఈ కర్మ సిద్ధాంతాన్ని కాదనే వాళ్ళని శిక్షించి దేశాన్నంతటినీ కూడా కర్మమయం చేశారు. దీనికి అంతటికీ కారణమైనటువంటి వారు కుమారుల భట్టు. ఆ కుమారుల భట్టు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామియే. కుమారస్వామి అంటే ఆరు శక్తులతో పుట్టినటువంటి వాడు. ఒక రాజమండ్రి ప్రాంతంలో ఒక విచిత్రమైనటువంటి సమస్య ఇచ్చారు. గారికి పూరికి గిరిజ కప్పుకు నిప్పుకు పుట్టెనొక్కడు అని. గారెకు బూరెకును గిరిజ కప్పు అప్పు వీటికి పుట్టాడు అని. గారికి అంటే గారి కాదు, అనంగారి, అనంగునికి అరి శివుడు. పూరి అంటే శరవణం, పూరి గడ్డి అంటామే, శరవణ భవుడు అంటున్నాగా ఆయనకి. పూరికి, గిరిజకు పార్వతీదేవికి, అప్పుకు నీళ్లల్లో పుట్టాడు, నిప్పుకు అగ్నికి పుట్టాడు. అందుకనే ఆగ్నేయుడు, అగ్ని సంభవుడు కుమారస్వామి, జలసంభవుడు పార్వతీ సంభవుడు, శరవణభవుడు శివపుత్రుడు, షణ్ముఖుడు షాణ్మాతుర శక్తిధర కుమార క్రౌంచదారణ అని కుమారస్వామికి
పేర్లు అన్నమాట. ఆ కుమారస్వామియే కుమారుల భట్టై పరమేశ్వరుడికి శంకరాచార్యుల వారుగా అవతరించడానికి పూర్వరంగం ఏర్పాటు చేసి పెట్టి ఉంచాడు భూలోకంలో. తర్వాతి కార్యక్రమాలను గురించి రేపు చూద్దాం. ఇవాళ పండగ, అందుకని సంగ్రహం